యంగ్స్టార్స్ అండ్ ఓల్డ్ ప్రెసిడెంట్లు కానీ ఉన్నారు. మన సార్ కొత్తగా వచ్చాడు, సార్కు మనం సహకరించాలా. సార్స్ యంగ్స్టార్స్, సార్ డిజిబుల్ నుంచి వచ్చాడు. మనము ముస్లిం కానీ హిందూ కానీ ఏదున్నా కానీ సమానం సహకరించాలి. ఎందుకంటే మనము పోలీస్ అంటే మనం తిరగడానికి ఎంతో మంది ఉంటారు, ఒక 20-25 మంది ఉంటారు. మన గణేష్ మండలి ఉంటాయి 200-300 ఉంటారు. అన్నిటికీ మనం అందుబాటులో ఉంటాం. మీరే పోలీసుగా ఉండి ఈ పెద్ద మనుషులు అందరూ ఉండి కానీ ముందు దాటాలి. ఏదున్నా కానీ ఇప్పుడు మన సిపి గారు ఉన్నాడు, సిపి గారు హెల్మెట్ అవర్స్ కానీ అన్నిటికీ సహకరిస్తున్నాడు. మన సార్ సుగా అందరికి సహకరిస్తాడు. దయచేసి మన సారు కొత్తగా వచ్చింది కాబట్టి అందరూ మనం సహకరించి ఈ గణేష్ చవితిని విజయవంతంగా సహకరించాలి. మీరంతా పాతోలే, నేను 1 టౌన్ చేసిన, 2 టౌన్ చేసిన, 3 టౌన్స్గా చేసిన, అందరూ నాకు పాతోలే. అందరు దయచేసి మన సార్కు సహకరించి గణేష్ చవితిని ముందు నడపాలని నా కోరిక. థ్యాంక్ యూ. ఈరోజు ఈ గణేష్ కార్పొరేటర్లకు మరియు 3 టౌన్ ప్రజలకు మరియు పాత్రికేయ వ్యక్తులకు మరియు ఈ అడగగానే ఈ గణేష్ ఉత్సవాలు అనేది బాల గంగాధర్ తిలక్ గారు మొదటిసారిగా మహారాష్ట్రలో ప్రవేశపెట్టారు. అంటే అంతకుముందు మనకు ఈ వినాయక చవితి అనేది ఉండేది. కాకపోతే ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడైతే మనల్ని ఎటువంటి సమావేశాలు ఉత్సవాలు జరపకుండా మనల్ని కట్టడి చేసినప్పుడు స్వతంత్ర పోరాటం గురించి ఒకరినొకరు మాట్లాడుకోవడానికి, ఒకరినొకరు మనము సమావేశాలు ఏర్పరచుకోవడానికి ఏదో ఒక వేదిక కావాలి, ఏదో ఒకటి మనకు ఉండాలని చెప్పేసి మహారాష్ట్ర పూణేలో మొదటిసారిగా మన బాల గంగాధర్ తిలక్ గారు ఈ గణేష్ ఉత్సవాలను ప్రవేశపెట్టడం జరిగింది. మహారాష్ట్రలో ఎంతైతే గొప్పగా వైభవంగా జరుగుతాయో అంతే గొప్పగా మన హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో కానీ జరుగుతూ ఉంటాయి. అయితే ఈ గణేష్కి ఒక చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకంటే చాలామంది కంపేర్ టు అదర్ ఫెస్టివల్స్ వేరే పండుగలతో పోలిస్తే 9 రోజులు గణేష్, 9 రోజులు దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. దేవీ నవరాత్రి ఉత్సవ మండపాలు కానీ ఎక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం కానీ గణేష్లో ఎక్కువగా ఉంటుంది. మనము ప్రతి సంవత్సరం ఈ గణేష్ పీస్ కమిటీ మీటింగ్లు పెడతా ఉంటాము. ఎందుకు అని అంటే మనం చేసుకునే పండుగలు ప్రశాంతంగా జరుపుకుంటే అది మనకు కానీ మన యొక్క భావితరాలకు కానీ మనది ఏంటంటే హిందూ ముస్లిం బాయ్ అనుకున్న వాతావరణంలో మనము బతకడానికి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ ఉందనే ఉద్దేశంలో మాత్రమే మనం ఇట్లాంటి పీస్ కమిటీ మీటింగ్ పెట్టుతాము. అయితే మనం కొన్ని ఇది చాలా పెద్ద ఫెస్టివల్, చాలా పెద్ద బందోబస్తుతో కూడుకున్న ఫెస్టివల్. సో దీనికి ఏంటంటే మేము మీకు ఎవ్రీడే ప్రతి క్షణం మీకు అందుబాటులో ఉండి మీకు ఒక సర్వీస్ అందించే ఉద్దేశంలో కొత్తగా మనం ఏంటంటే ఈ గణేష్ రిజిస్ట్రేషన్ అనేది చేయించడం జరుగుతుంది. అంటే చాలామంది అడుగుతారు, అంటే చాలామంది ఏమంటారంటే ఎందుకు గణేష్ రిజిస్ట్రేషన్ చేయాలి, వేరే పండుగలకు లేవు, మాకు గణేష్ రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించాలి అదని చెప్పి చాలామంది నన్ను అడుగుతారు. వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, ఏంటంటే గణేష్ ఫెస్టివల్ అనేది చాలా పెద్దది కాబట్టి హైదరాబాద్ నుంచి మనల్ని ఫోర్స్ అడుగుతూ ఉంటారు. సో మీరు ఎంత ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకంత ఎక్కువ మంది ఫోర్స్ని ప్రశాంతంగా జరపడానికి అంటే ఇప్పుడు చాలాసార్లు నేను చూసాను ఏంటంటే చాలామంది రిజిస్ట్రేషన్ చేయరు, కానీ ఎట్ ద టైమ్ ఆఫ్ ది ఇమ్మర్షన్ అప్పుడు ఏం చేస్తారంటే, సార్ మా దగ్గర చాలా గొడవ అవుతుంది సార్, ఒక కానిస్టేబుల్ పంపండి సార్ ఇక్కడ తాగుపోతారు ఇంటలేరు సార్, ఒక హోంగార్డ్ని పంపండి సార్ అని చెప్పి మీరు చెప్తా ఉంటారు. అంటే మీరు మీ యొక్క బాధ్యతలు మీరు నెరవేర్చలేకపోతే మేము కూడా మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందించలేము. ఎందుకంటే మీరు మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే, అంటే మీరు ఒక రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు మన 3 టౌన్ ఏరియాలో లాస్ట్ టైం ఒక 300 విగ్రహాలు ఉన్నాయి. 300 ఇంకా అవి రిజిస్ట్రేషన్ అయినవి, కానీ ఇంకొక 100 వరకు చేసిన ఒక 400 విగ్రహాలు, అంటే 400 మండపాలల్లో మనం ఒక 2-3 కానిస్టేబుల్తో 2-3 ఎస్ఐలతో అయితే నడపలేము కదండి. ఒక 10-15-20 మంది రావాలని అంటే మీరు ఎంత రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము ఫోర్స్ రిక్వైర్మెంట్ అంత అడగచ్చు.
సార్ మా దగ్గర ఇంత ఉంటుంది సార్, ప్రతి విగ్రహాల్లో కొంచెం ఇది ఉంటుంది, మీరు బందోబస్తు ఇస్తే ప్రశాంతంగా చేసుకోగలుగుతామని చెప్పేసి మేము చెప్పగలుగుతాం. ఇందులో మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ గణేష్ మండపాలలో కొన్ని ఏం జరుగుతుందని అంటే, గణేష్ మండపాలలో పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే టెంపరీ షెడ్స్ వేస్తూ ఉంటాం. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో ఇప్పుడు మనం చూస్తుంటే గత 2-3 రోజుల నుంచి ఎడతెరపని వర్షాలు అవి కురుస్తూ ఉన్నాయి. సో ఏంటంటే మీరు మండపాలు వేసేటప్పుడు కూడా అంటే కొంతమందికి ఉన్న అలవాటు ఏంటంటే డైరెక్ట్ వైర్లకే అవి కొండీలు వేసేస్తారు. అట్లాంటివి కాకుండా మీరు మన ఈ కరెంటు వాళ్ళతోటి మన అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళే ఇప్పుడు ఫ్రీగా మీకు కరెంట్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత మీరు వేసే మండపాలలో కూడా స్ట్రెంగ్త్ అనేది ఇంపార్టెంట్. అంటే ఆ కర్రలని మీద బాతడకుండా కొంచెం, ఎందుకంటే ఇప్పుడు మండపం కింద ఒక్కసారి మన వినాయకుడు వచ్చిన తర్వాత 9 రోజులు పగలు రాత్రి అతనికి పూజ, మన దేవుడికి పూజలు జరుగుతూ ఉంటాయి. సో ఏంటంటే మండపంలో ఆడవాళ్ళు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఆ పూజలు చేస్తూ ఉంటారు. అంటే మీరు వేసే ఆ మండపం ఇట్లా స్ట్రెంగ్త్ లేదనుకోండి, అంటే ఏదైనా గాలికి కానీ గాలివానకు కానీ దానికి కానీ దీనికి కానీ పడిపోయేంత లైట్గా వేసినట్లయితే ఆ వినాయకుని అంటే మన అందులో ఉన్న ఎవరికైనా అని ప్రాణ నష్టం సంభవించే అవకాశం వరకు ఉంటుంది. సో నేను ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నా అంటే, మన ఈ వినాయక మండపాలల్లో సాయంత్రం పూట ఎవరో ఒకరు ఖచ్చితంగా ఒక్కరన్నా, అట్లీస్ట్ ఒక్కరన్నా అని మండపాలల్లో ఎప్పుడు నిత్యం 24 గంటలు అందుబాటులో ఉండాలి. ఎందుకంటే కొన్ని సంఘటనలు ఎలా జరుగుతాయంటే, ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినా కానీ అది పక్కపొంటి వేరే వాళ్ళు చేసినారు, వేరే ఏదో ఒక దీన్ని ఇప్పుడు అసలే ఇది అప్కమింగ్ వచ్చేది మున్సిపల్ ఎలక్షన్స్ ప్లస్ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. సో పొలిటికల్ మైలేజ్ గురించి కూడా ఇటువంటి మన ఈ పండుగను వాడుకునే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి స్కోప్ ఇవ్వకుండా మీరందరూ ఎప్పుడు 24 గంటలు ఎవరో ఒకరు ఆ మండపంలో ఉండేటట్టు చూసుకోండి. అట్లా ఇంకొక విషయం ఏంటంటే ఫైర్కి సంబంధించిన ఫైర్ బౌల్స్ అంటే ఒక బకెట్లో నీళ్లు పెట్టడం, అట్లాంటి ఇసుక అట్లాంటివి మెయింటైన్ చేయండి. ఎందుకంటే మనం వాడే కరెంటు వైర్ వల్ల కానీ ఏది కానీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల మనం మండపాలలో రెగ్యులర్గా మనం వేసేది టర్పైన్ వేస్తాం, లేకపోతే ఆ వైట్ కలర్ క్లాత్ దండలు ఇవన్నీ వేస్తూ ఉంటాం. అంటే ఏదన్నా మనం వాడే కరెంటు వైర్ యొక్క క్వాలిటీ సరిగా లేనట్లయితే అది షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మండపం పూర్తిగా కాలిపోయే అవకాశం ఉంటుంది. సో దాన్ని అప్పుడు ఇప్పుడు మనం జనరల్గా ఏమవుతుందంటే, మనం వేసుకునే మండపాలన్నీ చాలా గల్లీలలో ఉంటాయి. గల్లీలలో ఫైర్ ఇంజన్ వెహికల్స్ కానీ ఫైర్ మెన్ కానీ రావడానికి మనకు చాలా టైం పడుతుంది. సో అది రీచ్ అయ్యేలోపు మనకు జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోతుంది. సో నేను ఏమంటున్నా అంటే, మీరు అట్లీస్ట్ ఆ మండపాల దగ్గర ఇసుకను కానీ ఫైర్ బౌల్స్ వాటర్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే ఏదైనా చిన్నగా అప్పుడే స్టార్ట్ అయిన స్పార్క్ని మనం ఆర్పడానికి ఈజీగా ఉంటుంది. మళ్ళీ మీ అందరికీ నేను మరొకసారి విన్నపం ఏం చేస్తున్నానంటే, ప్రతి ఒక్క మండపంలో అట్లీస్ట్ ఒక సీసీ కెమెరా ఇప్పుడు నార్మల్గా టెక్నాలజీ పెరిగిన తర్వాత 3000 నుంచి 4000 పెడితే ఒక సీసీ కెమెరా వస్తున్నది. అంటే ఇది ఏంటంటే సేఫ్టీ ఆఫ్ అవర్ ఐడల్ గురించి. ఎందుకంటే ఇప్పుడు మనం గణేష్ని ఫేస్ చేసి ఒక సీసీ కెమెరాని పెట్టినట్లయితే ఎవరన్నా దుండగులు ఎవరన్నా మనని పనని వాళ్ళు కానీ ఎవరు కానీ దాన్ని ఏదైనా చేసినా కానీ సీసీటీవీలో సీసీటీవీ ఉన్న భయానికి కానీ ఏమవుతుందంటే ఎవరు రాకుండా ఉంటారు. మళ్ళీ ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే, చాలామంది మన వినాయకుడికి లడ్డూలు పెడతా ఉంటారు. లడ్డూలు పెట్టినప్పుడు దాన్ని 9 రోజుల తర్వాత పూజలు అందుకున్న తర్వాత దానికి వేలం వేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. మళ్ళీ మన దగ్గర ఉన్న ఒక నానుడి ఏముంటుందంటే, అట్లా పూజ చేసిన సో అట్లాంటివి జరిగినప్పుడు మనకు అదొక పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా ఒక్కొక్కసారి అయ్యే అవకాశం ఉంటుంది. సో అట్లాంటివి అన్నీ జరగకుండా ఉండడం గురించి ఈ సీసీటీవీ కెమెరాలు పెట్టడం వల్ల మనం అలాంటివన్నీ ప్రివెంట్ చేయవచ్చు. సో మళ్ళీ మీరు మండపాలు వేసుకునేటప్పుడు ఖచ్చితంగా అదేంటి మన కరెంటు వైర్లు మాత్రం నాణ్యమైనవి వాడండి. ఈ 9 రోజులలో ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఎనీ టైం కనీసం అట్లీస్ట్ ఒక్కరన్నా మండపంలో ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ త్రూఅవుట్ అయితే వెహికల్ మాట్లాడుకుంటారో ఆ వెహికల్ గుడ్ కండిషన్లో ఉండేటట్టు చూసుకోండి. అంటే మీకు ఏమవుతుందంటే, మీరు ఒక వెహికల్ని హైర్ చేసుకునేటప్పుడు మీరు వెహికల్ హైర్ చేసుకుంటారు ఎట్ ద టైమ్ ఆఫ్ ఇమర్షన్ డే రోజు ఏమవుతుందంటే దానికి పంక్చర్ అవ్వడం, లేకపోతే బ్యాటరీ పోవడం,
లేకపోతే అది పని చేయకపోవడం, డ్రైవర్ లేకపోవడం, ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి. ఆ రోజు మీకు ఎటువంటి వెహికల్ దొరకదు మళ్ళీ, ఎందుకంటే అన్నీ ఎంగేజ్ అయి ఉంటాయి. అందరూ గల్లీలో ఉన్నాయి, అందరూ వినాయకుని లేపుతారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, డీజేలు పెట్టుకుంటారు, అది పెట్టుకొని ఇది పెట్టుకొని. ఈ ఈ మన ఇంకొక విషయం ఏంటంటే, ఈ మన నిమజ్జనం రోజు చాలామంది ఏం చేస్తారని అంటే లేపడం అనేది, అంటే కొంత ఇక్కడ ఉన్న నేను చేసిన బైన్సా అటు సైడ్ నిజామాబాద్ నిర్మల్ కల్చర్ ఎట్లుంటుందంటే, మధ్యలోనే వినాయకుని వాళ్ళు చేస్తారు. వాళ్ళ పూరగాన్లంతా ఎట్లుంటారంటే 9-9:30కి వినాయక విగ్రహాన్ని లేపి డీజేలు స్టార్ట్ చేసి 1-2 వరకు ఎగురుతారు. ఎగిరిన తర్వాత ఇక వాళ్ళు అలసిపోయి ఏం చేస్తారు, విగ్రహాన్ని వదిలేసి ఇంటికి వెళ్ళి పడుకుంటారు. మళ్ళీ పొద్దున 8:30, 9 గంటలకు ఫ్రెష్గా స్నానం చేసి తినేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అట్లాంటి అదే సో అట్లాంటివి నేను చాలా చోట్ల చూశాను. అయితే నేను ఏమంటా అంటే అటువంటిది మన 3 టౌన్ ఏరియాలో ఎవరైనా చేసినట్లయితే ఖచ్చితంగా ఆ వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ ప్లస్ ఆ మండపం నిర్వాహకుడు వాళ్ళందరి డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మాకు ఏం ప్రాబ్లం లేదండి. మేము ఏమంటున్నామంటే, అంటే వాట్ ఐ మీన్ ఈస్, మేము ఆల్రెడీ మెంటల్లీ ఫిక్స్ అయిపోతాం. 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు 3 రోజులు మాకు బందోబస్తు ఉంటుందని మేము మెంటల్లీ ఫిక్స్ అవుతాం. కాకపోతే ఏంటంటే మా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే మీరు వినాయక విగ్రహాన్ని మధ్యలో వదిలేసి వెళ్ళిపోతారో మేము ఒక కానిస్టేబుల్ని పోస్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏదైనా జరగవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక వినాయక విగ్రహాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోతే ఎవరో వచ్చి దాన్ని, ఇప్పుడు ఒక కోతి ఉంటుంది, లేకపోతే కుక్క ఉంటుంది, ఏదో ఒకటి ఉంటుంది, దానికి ఏం తెలుసు, అది వచ్చి ఏదో ఒకటి చేసిన తర్వాత దానివల్ల ఏదో ఒకటి జరగరాని ఏదైనా జరిగితే ఇట్ విల్ లీడ్ టు ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మేము అటువంటి వాటిని స్పేర్ చేయము. అటువంటిది ఎవరు చేయొద్దని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ డీజేలకి ఎటువంటి పర్మిషన్ లేదు. కాకపోతే ఏంటంటే మీరు అంటే మన ఇంకొక విషయం ఏంటంటే, మన దగ్గర నేను చాలా వచ్చిన 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నది ఏంటంటే, డీజేలు ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని చేస్తున్నారు. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, డీజేలు మీరు పెట్టుకుంటారు, కానీ ఇక్కడ ఉన్న ఏరియాలల్లో చాలామంది లేబర్లు ప్లస్ చాలా ముసలి వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. సో డీజే యొక్క బేస్ వల్ల చాలామంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదే మన ఇంటి వాళ్ళకు హార్ట్ అటాక్ ఉన్నప్పుడు మనం కూడా ఇట్లా ఎంత కేర్గా ఉంటామో, ఎంజాయ్ చేయడం అనేది ఇంపార్టెంటే. కానీ పక్క వాళ్ళకి నష్టం కలిగించి పక్క వాళ్ళ జీవితాన్ని హరించే లెవెల్లో ఎంజాయ్మెంట్ అనేది ఎవరు ఒప్పుకోరు కదా. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంది, ఆర్టికల్ 21 ప్రకారం అందరికీ ఉంది. కానీ పక్కనోని ప్రాణం తీసి ఎంజాయ్ చేస్తా అనేది ఎంతవరకు ఆమోదయోగ్యం కాదు. సో నేను ఏమంటున్నానంటే, ఈ డీజేలల్లో ఈ బ్లోవర్స్ ఉంటాయి. బ్లోవర్స్ అంటే మనం ఈ పేపర్కి సంబంధించిన వేసే బ్లోవర్స్ ఉంటాయి కదా, ఆ బ్లోవర్స్లలో కొంతమంది కావాలని గులాలు వేసి ఇష్టం ఉన్న కాడ చల్లడం, ఆ రోడ్డు మీద పోయేటోళ్ళ మీద చల్లడం, అట్లాంటివి చేస్తూ ఉంటారు. సో అది ఎట్టి పరిస్థితుల్లో అది అలవ్ లేదండి. నేను మళ్ళీ చెప్తున్నా, డీజేలల్లో బ్లోయర్కి సంబంధించింది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలవ్ లేదు. సో మీరందరూ అదేంటి పండుగను ప్రశాంతంగా, ఇది సంవత్సరానికి వచ్చే ఒక పండుగ. మేము కూడా చాలా సంవత్సరం, దాదాపు నేను చేస్తున్న ప్రతి సంవత్సరం, నేను చేసిన ప్రతి ఏరియాలో నాకు అందరూ బాగా సహకరించారు. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళు చేసుకున్నారు, మేము కూడా చేసుకొని ఇచ్చినాం. మా యొక్క రియాక్షన్ అనేది మీ యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎంత మంచిగా మాకు కోఆపరేట్ చేసి, ఎంత మంచిగా మాతోటి కలివిడిగా ఈ పండుగ చేసుకోవడానికి ఉంటే మేము అంత మంచిగా మీకు సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి ఒక సంవత్సరానికి ఒకసారి వచ్చే పండుగ. మేము కూడా ఆ యొక్క ఎంజాయ్మెంట్ అనేది మేము కూడా ఒకప్పుడు చిన్నప్పుడు చేసి వినాయకుడిని పెట్టుకొని చేసి ఈ స్టేజ్కి వచ్చినాం. మేము కూడా వేరే వాళ్ళ ఎంజాయ్మెంట్ని అదేది స్పాయిల్ చెయ్యము. కాకపోతే ఏంటంటే అది మీ యొక్క కోఆపరేషన్ని బట్టి, మీరు మాకు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మేము మీకు కోఆపరేట్ చేస్తాం. సో మళ్ళీ మీరు ఈ వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకొని ఎటువంటి మన 3 టౌన్ ఏరియాలో ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా మా అందరికీ సహకరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ యొక్క మండపాలను నేను మళ్ళీ మీకు ఏం మళ్ళీ మీకు ఒకటి చెప్తున్నాను. ఏంటంటే ఈ లాగిన్ అంటే మీరు మీ మండపాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేది మీకే శ్రేయస్కరం.
మాకు మీకు ఇద్దరికి శ్రేయస్కరం. ఎందుకు మళ్ళీ చెప్తున్నానంటే, మీరు ఎంత ఎక్కువ రిజిస్ట్రేషన్ చేస్తే మాకు అంత ఫోర్స్ వస్తుంది. మీరు రేపు పొద్దున ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు సార్ మాకు సార్ రండి సార్ ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, కొట్టుకుంటున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పినప్పుడు మేము ఒక కానిస్టేబుల్ని పంపాలన్నా మా దగ్గర ఫోర్స్ ఉండాలి కదా. మాకు ఫోర్స్ ఉండాలంటే మీరు రిజిస్ట్రేషన్లు చేయాలి. మీరు ఎంత ఎక్కువ రిజిస్ట్రేషన్లు చేస్తే మేము అంత ఎక్కువ ఫోర్స్ని అడగడానికి మాకు అవకాశం ఉంటుంది. సో ఇది ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది మీకు రిస్ట్రిక్షన్ కాదు, మీకు మేము బందోబస్తు ఏర్పాటు చేయడానికి మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్. సో నేను ఏమన్నా అంటే రిజిస్ట్రేషన్ అనేది ఇట్స్ జస్ట్ ఏ రిజిస్ట్రేషన్, నాట్ అంటే మ్యాండేటరీ కాదు. కాకపోతే మీరు చేసుకోవడం వల్ల మీకే ఎక్కువ యూజ్. ఇప్పుడు దాదాపు చాలామందికి 12 ఫీట్లు 14 ఫీట్ల వినాయకులు పెడతా ఉంటారు, వాటికి క్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలామందికి క్రెయిన్ దొరకదు. సో నేను ఏమంటున్నా అంటే క్రెయిన్ ప్రాబ్లం రాకుండా కూడా వీలైనంత అదేంటి అరేంజ్మెంట్స్ చేసుకోండి. క్రెయిన్ ప్రాబ్లం చాలా ఉంటుంది. మళ్ళీ గల్లీలలో పెడతారు, గల్లీలలో పెట్టడం వల్ల కూడా వెహికల్ మూమెంట్ అవన్నీ చాలా రిస్ట్రిక్ట్ అవుతాయి. తర్వాత ఏంటంటే మీరు మండపాలు ఏర్పరచుకునేటప్పుడు కొంచెం ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. అంటే నేను చూస్తూ ఉన్నా, ఇంతకుముందు నేను వస్తూ ఉంటే ఈ దుబాయ్ ఏరియాలో కరెక్ట్ రోడ్డు మధ్యలో వేసేసారు వాళ్ళు. లెఫ్ట్ సైడ్ ఆఫ్ రోడ్ మొత్తం ఆక్యుపైడ్ దే క్లోజ్ అంటే ఇప్పుడు మీరు క్లోజ్ చేయడం వల్ల నైట్ పూట యాక్సిడెంట్లు కానీ అవి కానీ ఇవి కాకుండా అదేంటి మన రేడియం స్టిక్కర్స్ ఆ మండపం వెనుక సైడ్ ఇప్పుడు మన ఈ 40 ఫీట్ రోడ్లో వేశారు. 40 ఫీట్లో మా మండపం వేసింది. ఆ మండపానికి ఒక రేడియం స్టిక్కర్ ఎంత 10 రూపీస్ ఆర్ 20 రూపీస్ దొరుకుతుంది. ఒక రేడియం స్టిక్కర్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎవడన్నా నైట్ కూడా తాగేసేటోనికో వానికో వీనికో బండి మీద పోయడం కానీ ఇట్లా రేడియం. ఎందుకంటే జనరల్గా మనం తిరుగుతున్న ఇంట్లో అంటే ఇప్పుడు మనం తిరుగుతున్న ఇంట్లో వేసి వాడి మధ్య మాత్రం నడుపుతూ ఉంటాడు, వానికి తెలియదు కదా నిన్న మొన్న మండపం వేసిన విషయం. సో నేను ఏమన్నా అంటే ప్రతి మండపానికి ఆ ట్రాఫిక్కి సంబంధించిన ఒక రేడియం స్టిక్కర్లు కానీ అవి కానీ ఇవి కానీ పెట్టుకోండి. చెప్పండి ఇప్పుడు ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకుంటే. రిజిస్ట్రేషన్ అనేది ప్రతి సంవత్సరం మ్యాండేటరీ. ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు దాన్ని అడిగే క్వశ్చన్ వేరే ఉంటుంది. అంటే దానికి సంబంధించిన అధ్యక్షులు ఎవరు, మళ్ళీ మీరు ఏ వెహికల్ని తీసుకున్నారు, ఎక్కడ ఇమర్షన్ చేస్తారు, డ్రైవర్ పేరు ఏంటిది, ట్రాక్టర్ డీటెయిల్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఎప్పుడైతే మీరు ఐడల్ యొక్క హైటు. ఎందుకంటే పోయిన సంవత్సరం మీరు 6 అడుగులే పెడతారు, ఈసారి 12 అడుగులు పెట్టచ్చు, లేకపోతే నెక్స్ట్ టైం 18 అడుగులు పెట్టచ్చు. సో ఇట్లా ఏమవుతుందంటే ప్రతిసారి మీరు అప్డేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు 12 ఫీట్లో ఉన్న ఐడల్స్ని మేము సెన్సిటివ్ కేటగిరీలో చేస్తాం. సెన్సిటివ్ కేటగిరీలో చేసి ఆ 12 ఫీట్ల దానికి ఫర్ ఎగ్జాంపుల్ నా టౌన్ 3 ఏరియాలో 12 ఫీట్లకు మించిన ఐడల్స్ ఒక లాస్ట్ టైం ఒక 25 ఉన్నాయి, ఈసారి ఒక 50 ఉన్నాయి అనుకోండి. నేనే ఒక కలెక్టర్ గారు ఒక రిప్రజెంట్ చేయగలుగుతా, సార్ నా ఏరియాలో ఒక 50 ఉన్నాయి సార్, ఒక క్రెయిన్ని నాకే సపరేట్ అలాట్ చేయండి అని చెప్పేసి మేము అడగగలుగుతాం. సో దట్ విల్ బి ఈజీ. అంటే ఇవన్నీ రిజిస్ట్రేషను దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటంటే మీకు లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయడానికి మాత్రమే. అంటే మీకు క్రెయిన్స్ కానీ సఫిషియెంట్ బందోబస్తు కానీ లైటింగ్ కానీ లేకపోతే మీరు వచ్చే ఎండ్ రూట్లల్లో ఆ చెట్లు కొమ్మలు అడ్డం రాకుండా అవి ఫ్రోజింగ్ చేయించడం కానీ మన యొక్క మీరు మీ పండుగను ప్రశాంత వాతావరణంలో చేసుకోవడానికి ఏవేవైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో ఆ రిక్వైర్మెంట్స్ని మేము చేపించడం కోసం ఈ యొక్క రిజిస్ట్రేషను ఆ రిజిస్ట్రేషన్లో అటువంటి డీటెయిల్స్ అన్ని అడగడం జరుగుతుంది. మీ సేవ చేసుకోవచ్చు, మీ సెల్ ఫోన్లో చేసుకోవచ్చు. లారీ ఇప్పుడు మీరు లారీని హైర్ చేసుకున్నారా, ట్రాక్టర్ని హైర్ చేసుకున్నారా, లేకపోతే ఓమ్నీని హైర్ చేసుకున్నారా, సో దట్ వీ కెన్ అసెస్ హౌ మెనీ లారీస్, హౌ మెనీ ట్రాక్టర్స్, హౌ మెనీ ఇవన్నీ ఉన్నాయి, ఈ లారీలు ఏ రూట్ నుంచి పోతున్నాయి మేము అసెస్ చేసుకోవడానికి అంతే. అంటూ ఏది లేదండి. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ అబౌట్ పర్మిషన్. నేను మళ్ళీ క్లియర్గా ఏం చెప్తున్నా అంటే మీరు మండపం పెట్టడానికి పోలీసు వాళ్ళది కానీ వేరే వాళ్ళది పర్మిషన్ ఏం అవసరం లేదండి. కాకపోతే ఏంటంటే రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ. రిజిస్ట్రేషన్ అనేది ఎందుకంటే మీకు ఎటువంటి అవాంతరాలు కలగకుండా మీకు మంచి అదే బందోబస్తు కానీ లేకపోతే ఇమ్యూనిటీస్ కానీ ప్రొవైడ్ చేయడం కోసమే. అదొక్కటి గమనించగలరు. మండపాలల్లో ఎటువంటి డీజేలకు అయితే అనుమతి లేదు. మీరు బాక్సులు కానీ అది కానీ ఇది కానీ పెట్టుకోండి. 10 తర్వాత ఖచ్చితంగా బాక్సుని కూడా ఇదేంటంటే ఇది మన కమిషనరేట్ కాబట్టి 10 తర్వాత ఖచ్చితంగా మీరు బాక్సులు కానీ అవి కానీ క్లోజ్ చేయాలి. ఒకవేళ దీన్ని ఎవరైనా చేసినట్టయితే
ఆ పై అధికారుల ఆదేశాల మేరకు ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకోవాలంటే దాని ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం. ఏమన్నా అంటే 3 టౌన్ ల్యాండ్ లైన్ నెంబర్ కానీ SHO నెంబర్ కానీ మీరు మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం. ఎప్పుడైనా మీరు కాల్ చేయొచ్చు, దానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అంటే ఇది నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది మన గణపతి మండపాలల్లో దేవుడి సాంగ్స్ బదులు మన ఐటెం సాంగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ చేస్తూ ఉన్నారు. సో నేను మీ మండప నిర్వాహకులందరికీ నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే మన భక్తి భావాన్ని పెంపొందించడానికి మీరు చేయగలిగిన కార్యక్రమాలు కానీ లేకపోతే భక్తి పాటలు కానీ పెట్టాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని ఎప్పుడు మన భవిష్యత్ తరాలకు మన యొక్క మతం గురించి కానీ మన జీవన విధానం గురించి కానీ మన పండుగల గురించి కానీ తెలియాలంటే దానికి ఇటువంటి పండుగలే వేదికగా నిలుస్తాయి. సో ఇటువంటి పండుగలు మీరు సరిగా చేస్తేనే ఫ్యూచర్ భవిష్యత్ తరాలకు కూడా ఈ పండుగ యొక్క గొప్పతనం తెలుస్తుందని నేను భావిస్తున్నాను. मीटिंग लगाया गया है। हमारे अलीजाना ऐसे ही साहब नए आए हैं और इनको अपन कैसा कॉपरेट करना है। अपन हर साल जो काम करते हैं गंगा जमुना तहसील जो दुब्बा रेलवे स्टेशन रेलवे गेट से लेके अपने जीजी कॉलेज के अंदर जो है वो अपन तो मिलके बताएंगे कि हम लोग कैसा काम करते, हम कैसे रहते। और साहब तो नए हैं, अब एक साहब एक बात बताए, मैं पैसा उधर इधर करके आ बोलिए उनको ये मालूम होना कि मैं निजामाबाद शहर में मैं पहली बार आया तो 3 टाउन में आया और बार बार मैं 3 टाउन में आऊंगा बोल के ये रिक्वेस्ट करके आना था। ये अपन उनको कैसे बताएं? अपन सबका दिल अपन तो जो एक ही है हिंदू मुसलमान समना तहजीब में देखा पूरे तेलंगाना में तो सिर्फ दुबे एरिया में देखा बोल के ये सबको महसूस होना ये अपन कैसे बताएंगे। और हमारे अभी जनाब कारपोरेटर साहब है, मैं रिक्वेस्ट करता हूँ सामने आइए कारपोरेटर साहब है और सबको मैं आदाब करता हूँ। और एक बात साहब, जब गणेश जब रथ निकलेगा थोड़ा लेडीज को कोऑपरेट करिए साहब, लेडीज को देखिए। और जो अपन लोग भी जो पानी अनाज को दे रहे कुछ लोग मैं देखा पानी के पैकेट फेंक रहे लेडीज के ऊपर गिर रहा, ये मैं मेरे आंखों से देखा। सब प्लीज आप जो भी अन्नदान कर रहे हो मई होंगे कोई भी होंगे पानी के पैकेट जब फेंक रहे तो लेडीज के ऊपर गिर रहा, तो लेडीज बेचारे उन्होंने भी कुछ भी नहीं कर सकते। थोड़ा कोऑपरेट कीजिए, एक 2 से 4 आदमी लगाकर उनके हाथ को दीजिए। काम आप अच्छा कर रहे, अच्छा काम कर रहे, हम भी करें, हम भी नेहरू पार्क में करते, दुबई में भी पहले हम करते थे, मौज बांटते थे, पानी बांटते, मगर हाथ से देने से क्या होगा मोहब्बत बढ़ती, कोई भी नहीं दे। अब वो लेडीज के ऊपर गया तो लेडीज फील हो जाती। अब कोई पुलिस वाले तो ये रहते अरे क्या भाई लेडीज के ऊपर डाले बोल दो, अब वहाँ पे बदनाम कौन, अरे क्या बोल दो उनके आदमी ने लेडीज को ये करा बोल दो। तो इंशाल्लाह अब मैं कहते हुए ये बात को खत्म करता हूँ कि साहब नए आए हैं, अब उनको हम वादा कर रहे हैं सब मिलके हम बराबर हर फेस्टिवल जो भी ईद रहेंगी रमजान बकरीद गणेश दसरा दिवाली हम सब मिलके करेंगे। और आप साहब को ये ऐसा महसूस होंगे कि पूरे तेलंगाना में अगर गंगा जमुना तहजीब अगर है तो शहर निजामाबाद और दुबे में ये कहते हुए मैं बात को खत्म कर रहा हूँ। शुक्रिया, अल्लाह सर ఈ డీటా ఏరియాలో దేవుడి దయ వల్ల చాలా మంది ఆఫీసర్లు చెట్లు మాకు చాలా కోఆపరేట్ చేస్తారు. ఎప్పుడు కూడా ఆఫీసర్ వల్ల మాకు ప్రాబ్లం రాలేదు, ఇంకా జనాల వల్ల ఆఫీసర్లకు కూడా ఏం ప్రాబ్లం కాలేదు సార్ ఇప్పుడు వరకు. ఇక్కడ ముస్లిం సోదరులు మేము కలిసిమెలిసి ఉంటాం సార్. కానీ ఏంటంటే రాత్రి పూట కొంచెం తాగి లేడీస్ బయట వెళ్తారు సార్, అదే కానీ లేడీస్ గురించి మీరు ఆలోచిస్తే అది మంచిగా ఉంటుంది. తప్పకుండా ఇప్పుడు మండపానికి సంబంధించి కూడా మేము పెట్రోలింగ్ని పెంచడం జరిగింది. మళ్ళీ మఫ్టీ టీంని కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. మఫ్టీ టీం యొక్క మేజర్ యొక్క ఉద్దేశం ఏంటంటే మన ఆకతాయిలు కానీ వాళ్ళని వీళ్ళని అది మన స్టాకింగ్ హరాస్మెంట్ చేసే వాళ్ళ గురించి ఒక స్పెషల్ టీంని మఫ్టీ టీంని కూడా పెట్టడం జరిగింది. అంటే ఇది వస్తున్నట్టు ఇది గల్లీలలో మారిపోతుంది, మళ్ళీ పోవడంతో బయటికి వస్తుంది. నేను చేసిన కమ్యూనల్ సెన్సిటివ్ ఏరియాస్లో చాలా ఏరియాలలో వర్క్ చేసిన ఈ పోరాలంతా ఏం చేస్తారంటే ఇళ్ళలో పోతారు, మళ్ళీ పోలీసులు ఉన్నారా లేదా అని ఒక 10 minutes 15 minutes కానీ మళ్ళీ గల్లీలో జమ అవుతారు. సో ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సో దీని గురించి మేము ఏం చేసినామంటే స్పెషల్గా ఒక మఫ్టీ టీంని కూడా ఈ వినాయక చవితి బందోబస్తు పరంగానే ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఒక ఉమెన్ పీసీ ప్లస్ ఒక 2 ఈ మన యూత్ పోరాళ్ళు గల్లీలా న్యూసెన్స్ చేసే ఏరియాలల్లో డిప్లాయ్మెంట్ జరుగుతుంది. అటువంటి ఏమన్నా వస్తే వాళ్ళపైన లీగల్ కేసులు బుక్ చేసి లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.
ఫస్ట్ ప్రిపేర్ చేసి పెడితే పెద్ద పెద్ద గణపతి సైడ్ వెళ్తాయి 3 days అవుతాయి నిమజ్జనం పెట్టడానికి ఎల్లా నుండి వెళ్తారు అది మీరు రోజు ఉంటారు కదా నెక్స్ట్ డే రోజు కూడా ఉండాలని నిమజ్జనం రోజు కాకుండా నెక్స్ట్ డే రోజు చాలా గణపతులు వెళ్తాయి అంటే గల్లీలలో ఇప్పుడు పెద్ద పెద్ద గణపతులు నెక్స్ట్ డేనే వెళ్తాయి ఆ రోజు కూడా సెక్యూరిటీ అవైలబుల్ ఉండాలని నెంబరింగ్ 1 to 25, 26, 27 గణపతికి ఏది ఫస్ట్ వెళ్ళాలి ఏది సెకండ్ వెళ్ళాలి అది దాన్ని ఉంటుంది. సో నేను ఏమంటున్నా అంటే మీరు రిజిస్ట్రేషన్లో మాకు ఎన్ని గానం డీటెయిల్స్ ఇవ్వగలిగితే ఐ విల్ ప్రిపేర్ ఏ మ్యాప్. నాకు నేను ఏంటంటే మీరు ఇచ్చిన దాన్ని బట్టి మేము అవన్నింటిని విజిట్ చేసి వాళ్ళ యొక్క ప్రీవియస్ రూట్ మ్యాప్ ఏది ఉన్నది తర్వాత వాళ్ళు ఇలా పోతారు వాళ్ళు అదే అవన్నీ మీరు రిజిస్ట్రేషన్ ఫామ్లో మాకు నింపించినట్లయితే మేము దాన్ని అనాలిసిస్ చేసి ఒక రూట్ నేను ప్రిపేర్ చేసి మన ప్రామినెంట్ ప్లేసెస్ అంటే ప్రతి చౌరస్తాలో కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఏంటంటే ఈ రూట్లో కూడా లైటింగ్ కానీ ప్రూడింగ్ చెట్లను ప్రూడింగ్ చేయడం విషయంలో కూడా మేము దానికి ప్రపోజల్స్ పంపడం జరిగింది. అది ఖచ్చితంగా జరిగేటట్టు చూసుకుంటాం. ఇన్ని రోజులు జరిగిన శోభయాత్రలో ఈసారి జరిగే శోభయాత్ర ఖచ్చితంగా మీకు మాకు అందరికి గుర్తుండిపోయేటట్లు చేయడానికి ప్రయత్నం చేశాను. లిమిటెడ్ ఉంటాయి అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే అరౌండ్ ఒక మా దగ్గర ఒక 20-25 వరకు ఉంటాయి కానీ మన 3 town ఏరియాలో అరౌండ్ ఒక 250 వినాయకులు ఉంటాయి. ప్రతి ఒక్క కొంచెం అక్కడ కొంచెం మీరు స్టిక్కింగ్ టైప్ చేసినా కానీ ఇట్ విల్ బి యూస్ఫుల్. మీరు అన్న పాయింట్ కూడా నేను అదే చెప్తున్నాను. మేము మీకు ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి అంటే మేము మీ వినాయకుల రిజిస్ట్రేషన్ గురించి నేను ఏం మాట్లాడుతున్నా అంటే మీరు రిజిస్ట్రేషను వినాయక ఐడల్ ఇన్స్టాలేషన్ కన్నా ముందే చేసుకొని మీరు ఎంతెంత ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వగలిగితే మేము అంత ఎక్కువ మీకు సర్వీస్ ఇవ్వగలుగుతాం. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ వైర్లు ఆడటం అనేది ఎక్కువ అరౌండ్ 12 feet హైట్ ఉన్న వినానికి ఒక ఎక్స్ట్రా లైన్మెంట్ని మనం అదే ఏరియాకి మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. నేను అది తప్పకుండా మన లైన్మెన్ గారిని అవైలబుల్ ఉండేటట్టు ఖచ్చితంగా చూసుకుంటాను. రైట్ రిజిస్ట్రేషన్ అనేది ఐడియల్ ఇన్స్టాలేషన్ ముందు చేసుకుంటే ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇమర్షన్ వరకు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనకు ఫోర్స్ రిక్వైర్మెంట్ అనేది మనం ముందే అడగగలుగుతాం. మనకి ఎంత ఫోర్స్ రిక్వైర్డ్ అవుతుంది అనేది మన ఐడియల్స్ని బట్టి మనం అలాట్ చేస్తాం. సో నేను ఏమంటా అంటే మీరు వీలైనంత ఇయ్యాల రేపట్లల్లా అంటే ఐడియల్ ఇన్స్టాలేషన్ అనేది వినాయక చవితి సాటర్డే స్టార్ట్ అవుతుంది September 7th. సో మీరు గురువారం సాయంత్రం వరకు ఎన్ని చేయగలుగుతారని దాన్ని బేస్ చేసుకొని మనకు ఐడియల్స్ ఇస్తారు. కాబట్టి మీరు వీలైనంత ఎక్కువగా ఈ 2-3 రోజులలో చేసుకుంటే బాగుంటుంది. చేసుకున్న తర్వాత ఐడియల్ హైట్ని బట్టి దానికి ఏ రూట్ అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుందో అది మేము ప్లాన్ చేస్తామండి. కొత్త వచ్చిన సార్ గారికి అందరం స్వాగతం పలుకుతూ గట్టిగా చప్పట్లు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సీనియర్ సార్ గారికి మరియు మా షౌకత్ అన్న మరియు అందరూ పీసీ సార్ గారికి మా యొక్క ధన్యవాదాలు సార్. సార్ 3 town ఏరియా నుంచి ఖచ్చితంగా అందరం అంటే యూత్ కానీ మిడిల్ ఏజ్ కానీ సీనియర్ కానీ ఎవరైనా క్రమశిక్షణతోటే ఉంటారు సార్. ఇక్కడ మా జరిగేది ఉంటారు ఆ పిల్లలైనా యూత్ అయినా కొంచెం సీనియర్లకు అర్థమవుతాయి సమస్యలు ఎలా ఉంటాయని. ఆ యూత్ ఉన్న పిల్లలకు ఎలా ఉంటుందంటే ఎవరైనా ఇప్పుడు మీరు బందోబస్తు తీసుకుంటారు సార్ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ మా సార్ ఉన్నారు సార్ మహేష్ సార్ వచ్చింది వీళ్ళంతా మనోళ్ళే అని మీరు తెలుసు. అరే మనోళ్ళే సరే అరే అని ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచో బందోబస్తు వస్తారు సార్. వాళ్ళకి ఇల్లు ఏంది వచ్చినా నా డ్యూటీ నేను చేయాలా నేను అవసరం ఉంటే లాఠీ చూపిస్తా నేను అనేస్తా పోతా అని వాళ్ళకు ఉంటారు. దయచేసి ఒకటి వస్తే స్టాఫ్ ఎవరున్నా కానీ వాళ్ళు మనోళ్ళే మన కోసమే వస్తారు. అక్కడ మీరు ఒక్కటి చెప్పండి ఇదంతా వాళ్ళు కూల్గానే ఉంటారు. మీరు చెప్పేది ఫస్ట్ ప్రేమతో చెప్పండి వింటారు. ఏమ్రా పిలిచలేవు సమజైతలేదా అంటే పోరా అంటే ఇక అక్కడ నుంచి మళ్ళీ మీడియా అక్కడ నుంచి కార్పొరేటర్లకు పోతుంది ప్రెసిడెంట్లకు పోతుంది. మీరు ఇబ్బంది మళ్ళీ మేము ఇబ్బంది పడాల్సి వస్తుంది సార్. కొంచెం రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా క్రమశిక్షణతో ఉంటారు సార్. ఎవ్వరు క్రమశిక్షణ తప్పి లేరు. అలాంటి యూత్ అంతా చేంజ్ అయిపోయింది సార్. ఇంతకుముందు ఉన్న మీ ప్లేస్లో ఉన్న SHO సార్లు చాలామంది వాళ్ళను రాఖీ ప్రేమతో సెట్ చేసి ఆల్మోస్ట్ అందరు సెట్ అయ్యారు సార్. ఇప్పుడు
వాళ్ళే ఎదుటి వాళ్ళ పిల్లలకి వెళ్తారు, అరే ఎందుకు అలా చేయకుండా అని చెప్పేసి. ఇంకో విషయం సార్, మీ నుంచి 100% కోఆపరేట్ ఉంటుంది, మాకు కూడా అర్థమైంది సార్ మీ మాటలు, దానికి చాలా ధన్యవాదాలు. మా నుంచి, మా యూత్ నుంచి కానీ, మా గణేష్ మండలి నుంచి కానీ ఖచ్చితమైన మా సపోర్ట్నెస్, మీ సపోర్ట్ తీసుకుంటూ మేము 100% మీకు కోఆపరేషన్ చేస్తాం సార్. దయచేసి ఎలాంటి ఆపరేషన్ మీరు పెట్టుకోకూడదు, మేము ఖచ్చితమైన కోఆపరేషన్ చేస్తాం సార్. ఒక్కటి చిన్నగా ప్రాబ్లం ఏంటంటే డీజే ఇష్యూలు వస్తాయి సార్. ఇప్పుడు మీరు అన్నట్టు హాట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చూసుకుంటూనే పోతారు, కొంచెం లేట్ అయినా కూడా సమ్టైమ్స్ వాళ్ళు వింటారు. ఇంకోసారి ఇక్కడ రైల్వే గేట్ నుంచి ఇప్పుడు మా ఉన్న మీ 3 టౌన్ ప్రిన్సెస్ ఏది ఉందో కలిసిమెలిసి ఉంటాం సార్. ఒకవేళ వేరే ఏరియా నుంచి వచ్చి, అంటే నేను అంటుంది నిజామాబాద్ అర్బన్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావాలని ఇప్పుడు మీరు అన్నారు పొలిటికల్ ఇష్యూస్ చేయడానికి ఇది సిచ్యువేషన్ ఉంటుంది అనేది వాస్తవమే. వాళ్ళు వచ్చి ఏదైనా చేయకుండా మీరు అన్నట్టు కొంచెం సివిల్గా పెట్టేసి చూస్తే దాని ప్రకారం కూడా మా ఊళ్ళు కూడా ఏదో మేలుకుంటారు పిల్లలు. ప్రతి మండలంలో ఒక్కరు కాదు సార్, ఖచ్చితంగా నాకు తెలిసి ఒక 4 ఉంటారా, అందరూ ఒక 4 దాకా ఎవ్రీడే ఉంటారు సార్. ఆ మండలంలో కూడా ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేయరు సార్, అది ఖచ్చితంగా మేము మాట ఇవ్వగలుగుతున్నాం. ఈ రిజిస్ట్రేషన్ అనేది మన అమౌంట్తో కూడిందా సార్, లేకపోతే లేదండి? రిజిస్ట్రేషన్ అనేది ఫీ లేదు, అంటే మీరు చేసుకోగలిగితే మీ మొబైల్ ఫోన్లో కూడా చేసుకోవచ్చు. ప్లస్ మీ దగ్గర ప్రింటర్ ఉంటే మీ దగ్గర కూడా చేసుకోవచ్చు అనేది పోర్టల్లో కూడా వచ్చిందండి. పోర్టల్ నేను లింక్ని ఆల్రెడీ గ్రూప్లో షేర్ చేశానండి. మా షౌకత్ కూడా మీ యొక్క గ్రూపులలో, మీ గల్లీ గ్రూపులలో, కాలనీ గ్రూపులలో తెలిసిన వాళ్ళకి పెడతా ఉంటారు. మీరు కూడా మ్యాక్సిమం మీకు తెలిసిన వాళ్ళందరికీ దాన్ని లింక్ని షేర్ చేయండి. చేసుకోవాలి, అందరికి అర్థమైంది. అది మన యూత్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మన కోసం మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మనం ఎంత సంఖ్య ఇస్తే, ఎన్ని మండపాలు అంత సంఖ్య ఇస్తే సార్ అంత బందోబస్తు తెచ్చుకుంటారని వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఖచ్చితంగా మనం అందరం సపోర్ట్ చేద్దామని మీకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్ గారికి ధన్యవాదాలు. సెకండ్ ఎస్ఐ గారికి, నాతో సోదరులు హాస్పిటల్ గారికి మరియు గణేష్ పెద్ద మనుషులందరికీ నాతో నమస్కారం. ఏంటంటే ఇప్పుడు గణేష్ దగ్గర జరిగేది మెయిన్ ఎందుకంటే కరెంట్ ఉన్నది, మెయిన్ ఫస్ట్ కరెంట్ ఉన్నది. కరెంట్ ఫస్ట్ జాగ్రత్త పడండి. ఆ వైర్లకు మన అట్టి వచ్చినప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే అక్కడ కొంచెం దయ చూసి తాగకుండా కూర్చోండి. గణేష్ దగ్గర నైట్గా కంపల్సరీ ఒక 2 పండుకోండి. ఎందుకంటే మేము వచ్చి అది స్కానర్ ఉంటుంది, మేము గణేష్ ఫోటో తీసుకొని స్కానర్ ఇది, ఆ స్కానర్ డైరెక్ట్ డీజే ఆఫీస్ ఉంటుంది మాకు. ఎందుకంటే ఈ గణేష్ ఇక్కడ అంబేద్కర్ కాలనీ ఇక్కడ ఉన్న కళ్యాణ్ గణేష్ అని ఫోటో తీసుకొని మేము స్కాన్ చేస్తాం. అది స్కాన్ చేసినప్పుడు ఒక 2 మనుషులైనా ఒక మనిషి అయినా కంపల్సరీ ఉండాలి. ఉండాలంటే గణేష్ని పలానా రోహిత్ అని ఆ పలానా పేరుకొని టీచర్స్తాం. చేసిన తర్వాత అది ఆ ఫోటో కూడా, మీ ఫోటో కూడా డీజే ఆఫీస్ వెళ్తుంది. ఆ డీజే ఆఫీస్ వల్ల పలానా ఇలా ఎంట్రీ అయింది అని గణేష్ పండుకున్నప్పుడు లేవండి. రాత్రి 2 గంటలకు కానీ 3 గంటలకు కానీ మేము వస్తాం. ఎప్పుడైనా రాను, మినిమం 5 గంటలు 5 గంటలు పబ్లిక్ చేస్తారు. అప్పుడే పోయినసారి చిన్నపిల్లల గణేష్ పిచ్చోడు ఎత్తుకోపోయాడు. ఆ రోజు గణేష్ గురించి గడబడింది చిన్నపిల్లలు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ వచ్చేవారు. అత్యంత నేను పిలిపించి గణేష్ పంపినాను. ఆ రోజు పంపించిన తర్వాత పిల్లలు అందరు 10 మంది చెప్పుకున్నారు పలానా పలానా ఉండడానికి. సరే పర్వాలేదు, గణేష్ ఎందుకంటే పిచ్చోళ్ళు ఉంటారు, ఆవులు తింటాయి, ఏదో ఒకటి దానికి మనం చేసి కూడా అవసరం లేదు. సార్ వచ్చి డైరెక్ట్ పోలీస్ స్టేషన్ రావచ్చు, సార్ ఇట్లా లడ్డు వెళ్ళిపోయింది సార్ పలానా చేయించుకుంటే అప్పుడు మనం ఏదో మనం మాతో అయితే అరేంజ్మెంట్ చేస్తాం. 10 కిలోలు 20 కిలోలు అంటే కాదు, 3 కిలోలు 4 కిలోలు 5 కిలోలు అంటే మనం చేయగలుగుతాం. దీంతో మనం గణేష్ దగ్గర కొంచెం దయచేసి తాగుకుంటా, ప్లీజ్ రిక్వెస్ట్ అండి, తాగుకుంటా అంటే తాగి డ్రింక్ చేయకండి. మళ్ళీ డీజే కోసం అని పెట్టినాను దాంతో ఏదైనా పబ్లిక్ పక్కలోకి ఏదో హైదరాబాద్ వెళ్తాడు, ఏదో చిన్నపిల్లలు డెలివరీ అవుతుంది, ఏదో హార్ట్ ఉంటుంది, కొంచెం మీరే కరెక్ట్ టైంకి 12 గంటలు అంత పని చేస్తే 11 12 గంటలు ఎందుకంటే డీజే ఆల్రెడీ పర్మిషన్ ఉండేది, హైకోర్టు కూడా మీకు తెలుసు. దాని గురించి మనం ఏంటంటే మనం స్కూల్ చూడాలంటే మేము కూడా వెళ్ళిపోతాం. ఈ డీజే గురించి దయచేసి ఆ రోజు గణేష్ చేసినా కూడా మాకు సహకరించే కార్పొరేటర్లు కూడా, అందరికి కార్పొరేటర్లు కూడా ఫోన్ చేసిన అలా దయచేసి మస్తు మంది వచ్చి ఇక్కడ కార్పొరేటర్లు కూడా పెద్ద మంచి కూడా నాకు ఎంతమంది అయ్యారు అంతమంది ఫోన్ చేసినాము. ఎందుకంటే వాళ్ళు మర్చిపోయినా కూడా వాళ్ళు దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు కూడా చేస్తారు. మా పెద్ద సమక్షంలో అందరూ ఎస్ఐ సమక్షంలో కూడా నేను ఏదైనా చెప్తున్నాను. మళ్ళీ మా గణేష్ ఆ రోజు చేసిన తర్వాత ఆ బ్రిడ్జ్ ఉన్నది, ఆ బ్రిడ్జ్ దగ్గర ఇక్కడ నుంచి చూసుకోకపోయిన తర్వాత అక్కడ తగ్గాయిపోతారు, అక్కడ ఆపుతారు. దయచేసి వేరే గణేష్ వాళ్ళు వాళ్ళకి హెల్ప్ చేయండి, హెల్ప్ చేసి పైన ఎక్కియండి. ఎక్కించినంటే మనం వెళ్ళిపోతాం. అక్కడ ఆగిందనుకో, ఒక్క గణేష్ ఆగిందనుకో, పెద్ద గణేష్ ఇంకా 50 గణేష్ ఆగిపోతాం. ఎందుకంటే మధ్యాహ్నం మనకు 2 అయింది పోయినసారి. 2 అంటే మనం నైట్ నుంచి ఇప్పుడు 24 గంటలు అయితే 34 గంటలు అవుతుంది. ఒక ఆడిషన్ 34 గంటలు నైట్ హాల్ట్ చేస్తాం. ఎందుకంటే నేను ఒక విషయం నేను ఫస్ట్ మంది చెప్పినాను ఆల్రెడీ. నేను కూడా గణేష్ గ్రూప్లో నాకు తెలుసు, నేను కూడా బాధపడ్డాను. ఎందుకంటే ఒక ఆఫీసర్కి నిద్ర ఉండదు, ఏముండదు.
సార్ అంటే సార్ సపోజ్ అక్కడ పో రాగు అడుకో అది ఎందుకంటే మేము ఇక్కడ కండిషన్ కోసం కండిషన్ నుంచి దుబ్బ కోసం దుబ్బ నుంచి ఏదైనా బిజీగా 100 కాల్ చేస్తాం సార్ ఇప్పుడు 100 కాల్ చేసినా కూడా 2-3 కాల్ చేసినట్టు మన ఫోటోలో తీసేయండి ఆల్రెడీ పేపర్స్ ఇచ్చారని కూడా మీరు 100 కాల్ కూడా యూజ్ వేస్ట్ చేయకండి దయచేసి 100 కాల్ చేసారనుకో అది ఎందుకంటే మళ్ళీ కేసు చేసి 3-5 వారం రోజులు జైలు పంపుతుంది ఎందుకంటే దానికి ఇటువంటి పరిస్థితులు అంటే మీకు బాగా కష్టం ఉన్నదంటే అప్పుడు పంపండి ఎందుకంటే 100 కాల్ ఇచ్చే వేస్ట్ చేసినట్టు మేము అదే ఎంతైనా పై చేసినాడు ఇది చేస్తున్నాడు 100 కాల్ ఇది చేస్తే మేము కూడా లైట్ తీసుకుంటాం లాస్ట్ పెట్టి ఇది చేసిన మా పని మేము చేస్తాం ఎందుకంటే మీరు దయచేసి మీరు 100 కాల్ చేసినా కూడా మీకు ఏం వస్తువు అవసరం ఉన్నది తెలుస్తుంది ఆ వస్తువు యూజ్ చేసుకోండి ఏ తాగి మావాడు సింగాలు చేస్తున్నాడు మేము వస్తువు ఒకసారి చేస్తాం 2 కాల్ చేస్తాం 3 కాల్ ఏం చేయాలని చేస్తాం ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మొన్న ఫోటోలోనే ఒక జైలు పార్టీ తెలుసుకోండి ఒకసారి తెలుసుకోండి బాగుంటుంది ఎందుకంటే నా అందరికీ పెద్దలు జరుగుతున్నా నా నమస్కారం